తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ భేటీ కానుంది. చర్చల తర్వాత సమ్మె తేదీ ప్రకటించే అవకాశం ఉంది. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నారు. సమ్మెకు సిద్దమవుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థకు 5,000 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అక్కడ ఛార్జింగ్ పెడితే మొత్తం ప్రైవేట్ చేస్తున్నాం ఎవరో మాట్లాడతారు అనాలోచితంగా. కొత్త దయచేసి బిఫోర్ కొత్త దాని మీద విచారణ ఎండి గారిని అడిగినా చెప్తారు, మళ్ళీ ఆర్టీసీ అధికారులు ఎవరని చెప్తారు. ఈవీ పాలు చేయడం స్టార్ట్ అయింది. ఈవీ ఛార్జింగ్ పెడితే మొత్తం ఉద్యోగులు తీసేస్తున్నాం అంటారు. ఎవరు పోతారు ఉద్యోగం? ఏ ఒక్క ఉద్యోగి ఓడు. కొత్త 2,000 బస్సులు వచ్చాడు, వాళ్ళందరినీ కొత్త రిషఫ్లింగ్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. మన సంస్థగా పునర్నిర్మాణ వైభవం తీసుకొచ్చి మహాలక్ష్మి ద్వారా అన్ని పాత బకాలను ఇస్తూ ఆపరేషనల్ ప్రాఫిట్లు వస్తూ ఆక్యుపెన్సీ రేటు పెంచుకునే సందర్భంలో చిన్న చిన్న విమర్శలు చేయడానికి వాళ్ళకి ఏం పని సక్సెస్ఫుల్ జరుగుతుంది. మహాలక్ష్మి స్కీము రాయి పట్టి కొట్టాలి, కొద్ది రోజులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం. దయచేసి యోటిపి బేర్ విత్ తప్పది. కొంత మహిళలకు సౌకర్యం ఇస్తున్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుండదు. దాన్ని మనం పెద్దగా భూతత్వ రేటు చూడదని కోరుతాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే మొత్తం 10 ఏళ్ల సంస్థకు 5,000 కోట్ల కూడా ఇవ్వలే. మేము 2 సంవత్సరాలు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా సంస్థ అన్ని రకాల సంబంధించినటువంటి కార్మికుల సంక్షేమం పట్ల అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడ కూడా నెగటివ్ డిసిషనే లేదు, సింగిల్ డిసిషన్. అయినా కూడా వాళ్ళు అట్లా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, నేను వాళ్ళ హక్కు ఉద్యోగం చేయడానికి అందరూ హక్కు ఉండొచ్చు. ఆర్టీసీ కార్మికులను చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది వదిలిపెట్టు. ఎవరైతే రిటైర్ అయినాక ఇంకా కూడా మేమే కార్మికుల నాయకులం, ఎందుకంటే ఉన్న వాళ్ళు పనిచేసారు. దయచేసి ఫస్ట్ అటువంటి ఆర్టీసీ కార్మికులను కోరుతా ఉన్నా, అటువంటి పక్కకు జరిపి నిజంగా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల నాయకత్వం